హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్ నుంచి మేము విల్డర్నెస్ రిట్రీట్ అనే రిసార్ట్కి వచ్చామండి. ఇది సిబిఐటి కాలేజీకి పక్కన ఉందండి. ఇక్కడ నేను ఒక పాలకూర మష్రూమ్ ఉపయోగించి ఒక ఆమ్లెట్ చేశారండి. చాలా టేస్టీగా ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలో వాళ్ళని అడిగి తెలుసుకుందామండి. వేశారు, ఇంకేం వేశారు ఇందులో? ఎగ్గులు ఓన్లీ సాల్ట్ వేశారండి. ఫస్ట్ ఈ విధంగా ఆమ్లెట్ వేశారండి. ఇది పాలకూరని చిన్నగా కట్ చేసుకున్నారండి. తర్వాత ఈ మష్రూమ్ కూడా చిన్నగా కట్ చేసుకొని దీనిని బటర్ వేసి వేయించారంటండి. వేయించిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, మిరియాల పొడి వేశారండి. కొంచెం చీజ్, గార్లిక్ చిన్న చిన్న పీసెస్గా చేశారు. గార్లిక్, అల్లమునండి. తర్వాత చీజ్ వేశారా? చీజ్ గ్రేట్ చేసి వేశారు. ఇవన్నీ వేసి దీనిని బటర్ వేసి వేయించుకున్నారండి. దీన్ని ఈ ఆమ్లెట్ పైన వేస్తున్నారు. ఇదే ఒక్క నిమిషం అండి. ఇది ఓన్లీ పాలకూర వేసి వేయించిందండి. పాలకూరలో తర్వాత మష్రూమ్ని సపరేట్గా వేయించుకున్నారంట. దీంట్లో కూడా అల్లము, గార్లిక్, పెప్పర్ పొడి సేమ్ పాలకూరలోకి ఏది వేశారో అదే చీజ్ అన్నీ కూడా వేసుకున్నారండి. దీన్ని కూడా దానిపైన వేసుకున్నారు. ఇది చీజ్ అండి. మళ్ళీ కూడా చీజ్ వేస్తున్నారు. ఈ పైన పాలకూర మష్రూమ్ది పెట్టిన తర్వాత మళ్ళీ కూడా చీజ్ వేశారండి. దీన్ని ఒక సైడ్ వేయించాలి అంతే. ఒక్క సైడ్ దీనిని వేయించారు. వేయించి దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేశారండి. చూసారా? ఈ విధంగా పాలకూర మష్రూమ్తో తయారు చేసిన ఆమ్లెట్ రెడీ చేశారండి. పైన మళ్ళీ కొంచెం చీజ్ వేస్తున్నారు. కొంచెం పచ్చి పాలకూర, గార్లిక్, కొత్తిమీర వేసాను. అలా హలో, చూసారు కదండి, ఈ రెస్టారెంట్లో తయారు చేసిన కోడిగుడ్డుతో చేసిన పాలకూర మష్రూమ్ వేసి తయారు చేసిన ఆమ్లెట్. ఇది చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. అయితే నేను పాలకూర మష్రూమ్ ఒకేసారి రెడీ చేసినట్టు చెప్పాను కదండి. లేదండి, ఇది సెపరేట్గా రెడీ చేసుకున్నారు. పాలకూర వేరుగా రెడీ చేశారు, మష్రూమ్ కూడా వేరుగా రెడీ చేశారండి. చాలా బాగుంది. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.